హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే నేను క్యాప్సికమ్ ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, ఒకసారి మీకు చూపిద్దామనేసి అనుకుంటున్నాను. ఇవైతే ఇత్తనాలు క్యాప్సికంలో ఇలా తీసేయాలి. ఫ్రైకి అయితే ఇలా తీసేయాలా. చికెన్లో అలా వేసుకోవాలంటే ఇలాగే విత్తనాలతో కూడా వేస్తే బాగుంటుంది. కానీ ఫ్రైకి అయితే ఇట్లా వేసుకోకూడదు, ఇలా తీసేయాలా. ఇలా కట్ చేసుకుండేయాలా చిన్నవి. చూడండి నేను ఎలా చేస్తాను ఒకసారి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలా, కొద్దిగా. ఇదైతే సపరేట్గా మనం వేరేటివి అయితే సపరేట్గా ఉడకబెట్టుకోవాలా, అలా చేయాల్సిన పని లేదు. డైరెక్ట్గానే ఆయిల్లోనే ఉల్లిపాయ కరివేపాకు చూడండి, ఉల్లిపాయ ఎర్రగా కాలాలి, బాగా ఎర్రగా వేగాలి. వేగిన తర్వాత క్యాప్సికం వేసుకున్నాము. నేను సాల్ట్ అయితే దీంట్లో వేయను. పప్పుల పొడిలోనే కారము, తెల్లగడ్డ, కారపొడి అంతా మిక్సీలోనే కొట్టుకునేసినాను. అంతా దీంట్లోనే వేసి కొట్టుకునేసినాను. దీంట్లో అయితే ఉత్త పసుపు వేస్తాను, ఉల్లిపాయ, కరివేపాకు, పసుపు, కొద్దిగా వేసాను. చూడండి, బాగా వేగాలి. ఇప్పుడైతే క్యాప్సికం వేసుకుంటాను. ఆయిల్లోనే మగ్గాలి. ఇది ఊరికే కొద్దిగా ఇలా నీళ్ళు చల్లాలంటే, ఇప్పుడే కాదు, కొద్దిగా ఆయిల్లోనే మగ్గిన తర్వాత పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఇలా చేసేస్తే. మేము ఈ రోజుకి ఏమేమి చేసుకున్నామంటే, మజ్జిగ పులుసు, సింపుల్గా మజ్జిగ పులుసు, దాంట్లో ఎర్రగడ్డ, కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, మెంతులు తెల్లగడ్డ బగ్గడగా దంచుకునింది తిరగమాత పెట్టేశాను. మజ్జిగ పులుసు, అలాగే క్యాప్సికమ్. బాగా సింపుల్గా అయిపోతుంది. పిల్లలు కూడా ఇలా అయితే తింటారు. పిల్లలు బాగా తింటారు అన్నిటికన్నా. ఫస్ట్ చూసారా, ఆయిల్లోనే బాగా మంగళ. ఈ విత్తనాలు అయితే నేను చెట్లలో వేసేస్తే మొలకలు వచ్చేస్తూ ఉన్నాయి. వేసాను, ఇందాక ఉన్నాయి మొలకలు వచ్చేసాయి. అవి తీసి వేరే చోట నాటాలా. చూద్దాం, కాస్తాయో కాయవో నాకైతే తెలీదు. ఇలా అయితే అన్నీ తీసేసాను. చూసారా. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇవాళ ఏమి వంటకం చేసుకుంటారో కామెంట్ చేయండి. అలాగే బాయ్ ఫ్రెండ్స్. చూసారా, ఇలాగా అయిపోయింది క్యాప్సికమ్ ఫ్రై. పప్పుల పొడి వేసేసామా, ఇలా వేసేసామా, అయిపోయింది. ఇంతే అండి, ఇలాగే చేసుకోవాలి, బాగుంటుంది టేస్టు. అలాగే చికెన్లో కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా అయితే బాగుంటుంది, పిల్లలు కూడా తింటారు. ఓకే బాయ్ ఫ్రెండ్స్.